ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఉరుకులు పరుగులు తీస్తున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను చూసి డిప్యూటీ సీఎం కన్వాయ్ ఆపి వారితో ముచ్చటించారు. రోడ్డుపైనే కుర్చీ వేసుకొని వారి బాధలు విన్నారు. ఈ క్రమంలోనే భీమవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఎదుట తన గోడు వెళ్లపుచ్చుకుంది. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెకు ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన చెందారు. జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి